భారతదేశంలో ఒక గ్రామం ఉంది. తలుపులు లేవు, లాక్స్ లేవు. పోలీస్ అవసరం అసలే రాలేదు. కానీ ఆ గ్రామంలో భయం కూడా లేదు. ఈ అద్భుతమైన గ్రామం పేరు శని షిగ్నాపూర్. చాలా సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో షిగ్నాపూర్ అనే చిన్న గ్రామం పక్కన పనస్నాలా నది ప్రవహిస్తుంది. ఒకరోజు ఒక గొల్ల ఆ నదిలో ఒక పెద్ద నల్ల రాయిని కనిపెట్టాడు. క్యూరియాసిటీతో ఆ రాయిని స్టిక్తో టచ్ చేశాడు. అప్పుడే ఆ రాయి నుంచి రక్తం లాంటి లిక్విడ్ ప్రవహించింది. భయపడి ఆ గొల్ల ఈ విషయం మొత్తం గ్రామంలో వాళ్ళందరికీ చెప్పేశాడు. ఆ రాత్రి ఆ గొల్లకి శనిదేవుడు స్వప్నంలో దర్శనం ఇచ్చారనమాట. శనిదేవుడు చెప్పిన మాటలు ఏవేంటంటే, నేను ఈ రాయిలో స్వయంభూ రూపంలో ఉన్నాను. నా కోసం గుడి కట్టండి, కానీ నా మీద రూఫ్ పెట్టకండి. ఈ గ్రామంని నేనే రక్షిస్తాను. మార్నింగ్ అయ్యాక గ్రామం వాళ్ళందరూ కలిసి ఆ రాయిని శనిదేవుడి విగ్రహంగా స్థాపించారు. అది కూడా ఓపెన్ స్కై కిందని. అప్పటి నుంచి ఒక అద్భుతమైన నియమం స్టార్ట్ అయింది ఈ గ్రామంలో. ఈ గ్రామంలో తలుపులు లేవు, లాక్స్ వాడరు. దొంగతనం భయం అసలే లేదు. ఎవడైనా తప్పు చేస్తే పోలీసు రాడు, కానీ శని పనిష్మెంట్ తప్పదు. ఈ నమ్మకం ఒకరోజు బ్యాంక్ వరకు వెళ్ళిందని తెలుసా. 2011లో ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ బ్రాంచ్ ఈ శని షిగ్నాపూర్ గ్రామంలో ఓపెన్ చేశారు. డోర్ లాక్ లేకుండా, సెక్యూరిటీ గార్డ్ లేకుండా, స్ట్రాంగ్ లాకర్ కూడా లేకుండా బ్యాంక్ నడిచింది. బ్యాంక్ ఆఫీసర్స్ చెప్పారు, ఇక్కడ దొంగతనం కన్నా శని భయం ఎక్కువ. క్యాష్, డాక్యుమెంట్స్ అన్నీ శనిదేవుడి మీద నమ్మకం మీద పెట్టి బ్యాంక్ రన్ చేశారు. బ్యాంక్ కూడా లాక్ లేకుండా నడిచిన గ్రామం ఇది శని షిగ్నాపూర్. ఇక్కడ శని భయం కాదు, రక్షకుడు, న్యాయాధిపతి, కర్మఫలదాత. రాయిగా వచ్చిన శని ఇళ్లను రక్షించాడు, బ్యాంక్ని కూడా రక్షించాడు. ఈ నమ్మకాన్నే శని షిగ్నాపూర్ రహస్యం. మీకు ఈ మిస్టరీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.